ఓ సూపర్ హిట్ సినిమాలో భూమి నుంచి బంగారం వెలికి తీసేందుకు నానా అగచాట్లు పడతారు. యజమాని చేతిలో చావు దెబ్బలు తింటూ చాలని మెతుకులు తింటూ జీవిస్తుంటారు. ఇక్కడ మాత్రం కథ వేరు. భూమిలోని బంగారం బయటకు తీసేందుకు అతనికి పెద్ద కష్టమేం కాదు. ఇలా ముగ్గులు వేసి మంత్రాలు చదివి అలా పూజలు చేసేసి బొగ్గును బంగారంగా మార్చేస్తాడు. అందుకోసం అతని వద్ద ఓ ముఠా ఉంది. వారు చెప్పే మాటలు చేసే హడావిడికి అవతలి వారు ఇట్టే బుట్టలో పడిపోతారు. ఫలితంగా అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకొని ఆ తర్వాత తిప్పలు పడతారు. ఆ బంగారం ఏంటో, ఆ ముఠా సభ్యులెవరో ఈ కథనంలో చూద్దాం. ఏంటి ఈ సెటప్? ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారా? లేదండి, భూమిలో ఉన్న బంగారాన్ని తీసేందుకు మునావర్ అనే మాంత్రికుడు వేసిన ముగ్గులివి. బంగారాన్ని ఇలా కూడా వెలికితీస్తారా అనే డౌట్ మీకు రావచ్చు. కాని అతను చెప్పిన మాటలు విన్న అమాయక ప్రజలకు మాత్రం ఆ అనుమానమే రాలేదు. ఎందుకంటే అంత పకడ్బందీగా వారిని బుట్టలో వేసుకున్నాడతను. తర్వాత ఏం జరిగిందో చూద్దాం పదండి. కష్టపడకుండా డబ్బులు రావాలి, రాత్రికి రాత్రే దశ తిరిగిపోవాలి. మనుషుల్లోని ఈ బలహీనతనే క్యాష్ చేసుకున్నాడో కేటుగాడు. మాయమాటలు చెప్పి నిలువు దోపిడీకి పాల్పడ్డాడు. గుడి మల్కాపూర్కు చెందిన మహమ్మద్ మునావర్ వృత్తిరీత్యా కార్ల డెంటింగ్, పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పట్ల ఉన్న భయాన్నే తన పెట్టుబడిగా మార్చుకున్నాడు. తన ప్లాన్ అమలు చేయడానికి స్నేహితులైన అష్రఫ్, సల్మాన్, అలీని ముఠాలో చేర్చుకున్నాడు. తమకు తెలిసిన అమాయక ప్రజలను టార్గెట్ చేసి పథకాన్ని పక్కాగా అమలు చేశారు. మునావర్ ముఠా చెప్పే మాటలు నమ్మగానే అసలు నాటకానికి తెరలేపుతారు. ఇంటి యజమాని చేతనే ఓ గదిలో గుంత తవ్విస్తారు. ఆ తర్వాత క్షుద్ర పూజల పేరుతో విచిత్ర వేషాలు వేసి హడావుడి చేస్తారు. ముందే సిద్ధం చేసుకున్న బొగ్గులు, నకిలీ బంగారు నాణాలు ఉన్న మూటను ఆ గుంతలో వేసి 2 రోజుల్లో ఈ బొగ్గులన్నీ బంగారంగా మారిపోతాయని నమ్మబలుకుతారు. మళ్లీ 10 రోజుల తర్వాత వచ్చి ఇంకా బంగారం కాలేదు, మీరు ఆ మూటను తీసి చూస్తే చనిపోతారని భయపెడతారు. ఇలా క్షుద్ర పూజలు చేసి గుప్త నిధులు తీస్తామని ఒక్కొక్కరి దగ్గర విడతల వారీగా 8 నుంచి 25 లక్షల వరకు వసూలు చేసి ఉడాయిస్తారు. కొన్ని రోజుల క్రితం రాజేంద్రనగర్ పరిధిలో 8.5 లక్షలు మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదుతో ఈ ముఠా బాగోతం వెలుగులోకొచ్చింది. రంగంలోకి దిగిన శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, రాజేంద్రనగర్ పోలీసులు పక్కా వ్యూహంతో గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 4 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఏకంగా 11 మందికి కుచ్చుటోపీ పెట్టినట్లు తేలింది. శంషాబాద్ పరిధిలో 4కి, జవహర్ నగర్, కొత్తూరు, జగిత్యాలలో మరికొందరు అమాయకుల నుంచి ఏకంగా 1,02,00,000 రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మునవరు, అష్రఫ్ అలీ, సల్మాన్ అని ఇంకొక అలీ అనే 4గురిని రాజేంద్ర నగర్ పోలీసుతో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మునవర్ మెయిన్ మనిషి. ఇతను ఇంతకు ముందు అలీ అనే అతనితో పాటు ఈ క్షుద్ర పూజలు ఎట్లా చేయాలనో నేర్చుకున్నాడు. నేర్చుకొని ఈ అష్రఫ్, మిగిలిన సల్మాన్ అనేవాళ్ళు తనకు తెలిసిన నమ్మకమైన వాళ్ళ దగ్గర మీ ఇంట్లో బంగారం తీస్తామని చెప్పి తీసుకొని వచ్చి విడతల వారిగా ఒక్కొక్కరి దగ్గర 8 నుంచి 25 లక్షల వరకు కూడా తీసుకొని వాళ్ళ ఇంట్లో క్షుద్ర పూజ వేషల అవతారం చేసి పూజలు చేసి వాళ్ళ ఇంట్లో ఒక మూటను ఆ గోతిలో తవ్వి పెట్టడం జరిగింది. దాన్ని కొన్ని రోజుల తర్వాత తీసి చూస్తే బంగారం అవుతుందని చెప్పి ఇతను మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వచ్చి తీసి ఇంకా కాలేదు, దీన్ని ఇట్లనే ఉండనియండి, అది తీస్తే మీరు చూస్తే చనిపోతారని చెప్పి బెదిరించి అక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకొని మోసం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఠా నాయకుడు మునావర్పై గతంలో బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ చీటింగ్ కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మోసం చేయగా వచ్చిన డబ్బుతో కార్లు, ఫర్నిచర్ కొనుగోలు చేసి 6 నెలలుగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 2 కార్లు, 1 ఆటో, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధులు, చేతబడి పేరుతో భయపెట్టే కేటుగాళ్ల మాటలు నమ్మొద్దని, అలాంటి వారు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. వీళ్ళ నలుగురు కూడా ఇంతకుముందు ఈ కంప్లైంట్తో పాటు ఒక 11 మంది దగ్గర ఇట్లాంటి డబ్బులు తీసుకొని ఆల్మోస్ట్ 1 కోటి రూపాయల 2 లక్షల వరకు కూడా క్యాష్ తీసుకొని చీట్ చేయడం జరిగింది. ఇట్లాంటి గుప్త నిధులు లేకపోతే చేతబడి చేస్తాము ఇట్లాంటి చెప్పి భయపెట్టి ఆర్ ఇండ్యూస్ చేసే వాళ్ళను నమ్మకూడదు. అట్లాంటిది ఏమన్నా ఉంటే ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఆధునిక సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా అమాయక ప్రజలు ఇలాంటి కేటుగాళ్లను నమ్మి లక్షల రూపాయలు కోల్పోతున్నారు. అత్యాశను, క్షుద్ర పూజల పట్ల ఉన్న మూఢనమ్మకాలను పక్కన పెడితే తప్ప ఇలాంటి మాయగాళ్ల వల నుంచి బయటపడలేమని పోలీసులు చెబుతున్నారు.